సత్యమూర్తి గారు, ఈ తిరుమల లడ్డు అంశం మీరు మార్నింగ్ నుంచి ఎంత హాట్ టాపిక్‌గా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాము. నిజంగా ఇది హిందువుల మనోభావాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు, మేము నిరసన చేస్తున్నాం అని చెప్పి ఇలా ప్రజల్లోకి వెళ్ళి వైసీపీ నానా రాద్ధాంతం చేస్తుంది. సో ఏంటి ప్రజలు డైవర్ట్ అవుతారంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమవుతుంది? ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. లేకపోతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడుతూ ఉంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి, నొప్పి ఏంటి? నీకేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మెడికల్ కాలేజీలు నువ్వు కట్టలేకపోయావు, వదిలేసి వెళ్ళిపోయావు. నీకు చేత కాలేదు, నీ నీ వల్ల కాలేదు. పేద ప్రజలకి అంటే పేద వైద్య విద్యార్థులకి అందుబాటులో ఉన్న సీట్లను కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి నువ్వు సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న సీట్లు కూడా అమ్మటానికి ప్రయత్నం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజునొచ్చి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసేస్తున్నది మెడికల్ కాలేజీలన్న తప్పుడు వార్తలతోటి నువ్వు తప్పుడు ప్రచారం చేసుకుంటూ నువ్వు ఊరూరులో నేను ధర్నా చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? నీకు 1,000 సంతకాలు అన్నావు, 1,000 సంతకాలు పెట్టించావా? పెట్టారా? 1,000 మంది సంతకాలు పెట్టారా? నీకు ఆంధ్రప్రదేశ్లో 1,000 సంతకాలు పెట్టేవాడు లేక సూపర్ రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు. 1,000 సంతకాల సేకరణకి నువ్వు తెలంగాణ వెళ్ళి సంతకాలు పెట్టిస్తున్నావు. తెలంగాణ వెళ్ళి సంతకాలు పెట్టిస్తుంటే తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు, ఇదేంది ఆంధ్రాలో మెడికల్ కాలేజీలు పెడితే మేమెందుకు సంతకం పెట్టాలని. నువ్వు ఇటువంటి అంటే ఒక అభూత కల్పనలతోటి ఒక అసత్యమైన ఆరోపణలు చేసుకుంటూ తిరిగే నువ్వు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి, అసలు అది అందులో నెయ్యి పోర్షనే లేదుట, అంత మొత్తం డాల్డా పెట్టి ఆ డాల్డాలో కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ తోటి అది నెయ్యిలాగా రంగు రుచి వాసన వచ్చేలాగా దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని సరఫరా చేసి దాంతో లడ్డూలు తయారు చేయిస్తే ఆ లడ్డూలు మరుసటి రోజుకల్లా పాడైపోయి, ఒక్క లడ్డూనే కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి అయ్యే కైంకర్యాల్లో, నిత్య కైంకర్యాలలో ప్రసాదం అంటే ప్రసాదాలు మొత్తం కూడా ఇదే కల్తీ నెయ్యితోటి తయారు చేయించిన దౌర్భాగ్యపు రోజులు తలుచుకొని వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడని క్షణం అంటూ లేదు. నెయ్యి ఒక ఇంగ్రీడియంట్, మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ పరిస్థితి ఏంటి? మిగిలిన దినుసులు, పప్పు దినుసుల పరిస్థితి ఏంటి? నువ్వు ఏం చేసావు? ఎంత అరాచకం చేసావు? అంటే నువ్వంతా ఎందుకు ఇంత అరాచకం చేశావు? అంటే నీకు నీ మతం వేరు అనే, నీ మతానికి సంబంధించేమో నేను 4 గదుల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను అని నీ మత విశ్వాసులకేమో విశ్వాసం కలిగించేలాగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఇంకొక వైపేమో హిందూ మత విశ్వాసకులకి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తూ ఉన్నావు. పని చేయటమే కాకుండా బయటకు వచ్చి చెబుతూ ఉన్నావు. ఇప్పుడే నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసా. వీళ్ళ చిన్న ఆయన మనోహర్ రెడ్డి అనే చిన్న ఆయన, వైఎస్ మనోహర్ రెడ్డి, తన బర్త్డే సెలబ్రేషన్లు తిరుపతిలో ఒక కాటేజీలో చేసుకున్నాడు. తిరుపతి కాటేజీలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు. కానీ అతను యేసు మీద నమ్మకంతో ఉండే వ్యక్తి. అతని మతం క్రైస్తవ మతం. అతను క్రైస్తవాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. అతను తన సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా క్రైస్తవ మత ప్రచారమే చేసే వ్యక్తి తిరుపతిలో కొండ మీదకి వచ్చి బర్త్డే ఎందుకు చేసుకున్నాడు? అంటే ఏంటి? తిరుమల తిరుపతి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనే మీ భావన? ఒక హిల్ స్టేషన్ అనే మీ భావన? అంటే మత విశ్వాసాలని అంత నీచంగా ఎందుకు చూపించాలి? హిందూ మత విశ్వాసాలని మీరు ఎందుకు చిన్నపుచ్చాలి? మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని మీరు కొవ్వొత్తులు ఆర్పుకునేది కొండ మీద ఆర్పుకుంటారా? ఎట్లా చేస్తావు నువ్వు? అంటే ఎంత విచ్చల విడిగా
అసలు ఎంత బరి తెగించి తిరుమల కొండ పవిత్రతని దెబ్బతీయటానికి వీళ్ళందరూ ఎంత ప్రయత్నాలు చేశారో, ఇటువంటి విషయాలన్నీ మనం ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా హృదయం ద్రవించిపోతున్నది. అందుకనే ఈ రోజున వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచాడు, ధర్మారెడ్డి వచ్చి సరెండర్ అయ్యాడు. కల్తీ ఎట్లా జరిగింది, నెయ్యి కల్తీ ఎవరు చేశారు అనే విషయాలన్నీ పూసగుచ్చినట్టు పోలీసులకి చెప్పేశాడు. సుబ్బారెడ్డి దొరికాడు, సుబ్బారెడ్డి పిఏ దొరికాడు. ఈ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసే అవకాశం లేదు. నేరాలు బాస్కి చెప్పకుండా కింద బాసులు చేయరు కదా. అందుకని ఖచ్చితంగా ఇది మొత్తం కూడా పెద్ద కుట్రతోటి జరిగిందని వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ దశలో నువ్వు ధర్నాలు చేసినా, నువ్వు నేల మీద దేక్కుంటూ పోయినా నీ వైపు చూసేవాడు ఎవడు ఉండడు జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా ఈ రోజున తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయాన్నే ఆలోచిస్తూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. జరిగిన పరిణామాలన్నిటి మీద సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఆ టీటీడీ అప్పట్లో చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత కూడా కల్తీ నెయ్యిని కంటిన్యూ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్, అప్పుడు మళ్ళీ ఇంకొక చైర్మన్, అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళిద్దరిని ఆడించిన జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు వెళ్ళాలి అని చెప్పి ప్రతి హిందువు కోరుకుంటున్నాడు. సార్ ఫైనల్గా సార్, ఏది ఏమైనా ఆధారాలతో సహా ఈఓగా పనిచేసినటువంటి వ్యక్తే కల్తీ కలిసింది అని చెప్పారు కాబట్టి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళేదో చెప్పుకుంటున్నారుగా, హిందువులను మతాన్ని గౌరవించే వ్యక్తి, వాళ్ళ మనోభావాలను కాపాడే వ్యక్తి హిందూ మతాన్ని అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈవెన్ మీరు చూసుంటారు కదా, ఆయనకి బొట్లు పెట్టేసి పోస్టులు పెట్టేసి ఈ విధంగా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా లేదంటారా? స్పందిస్తాడు. నేను చెప్పే కదా, ధర్మారెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పి స్పందిస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిరుమల లడ్డు కల్తీ విషయం, కల్తీ జరుగుతున్న మొదటి రోజు నుంచి తెలుసు. బహుశా అతనే ప్లాన్ చేశాడేమో కూడా మనకి ఒక డౌట్, అది విచారణలో తేలాలి. ఇప్పుడు ధర్మారెడ్డి ఈ రోజున వచ్చి అప్రూవర్గా ఎందుకు మారాడు? నిన్నటి వరకు ధర్మారెడ్డి ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు అప్రూవర్గా మారాడు అనేది మొత్తం మనం చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గురించి రాజ్ కసిరెడ్డి అంటే అక్రమ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడు? రాజ్ కసిరెడ్డే కాకుండా చాలామంది ఈ కేసుల్లో దొరుకుతున్న వాళ్ళందరూ కూడా నిన్న మొన్న సోషల్ మీడియా పోస్టుల్లో దొరికిన మాలేపాటి భాస్కర్ రెడ్డి అనేవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద క్రిమినల్స్ వరకు ఏం చెబుతున్నారు? మాకు వాళ్ళు ఏమి చెబితే మేము అది చేశాము అనే పాయింటే చెప్తున్నారు. అంటే ధర్మారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, లేదు భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళ ముగ్గురు కూడా పైనుంచి ఆదేశాలు రాకుండా చెయ్యగలరా? ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టగలరా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండగా అతని ప్రమేయం లేకుండా, అతనికి చెప్పకుండా, అతని పర్మిషన్ లేకుండా, అతనికి వాటా లేకుండా కల్తీ లడ్డు తయారు చేయగలుగుతారా? అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దీని వెనక బిగ్ బాస్ ఉన్నాడు, డౌటే లేదు అందులో. లేకపోతే ఇంత పెద్ద నేరం చేయటం వీళ్ళ వల్ల కాదు. వీళ్ళందరూ పిల్ల బచ్చాలు. ఇంత పెద్ద నేరం వీళ్ళు చెయ్యలేరు. ఇంత పెద్ద అంటే రిపోర్టులు వచ్చినా కానీ ఇది ఇందులో కల్తీ ఉంది అని చెప్పి రిపోర్టు వచ్చిన తర్వాత కూడా అదే టెండర్ని కంటిన్యూ చేసి చైర్మన్ మారినా కానీ మళ్ళీ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత కూడా అదే కంపెనీలతోటి నెయ్యి కొన్నారు అంటే
మనం అర్థం చేసుకోవాలి. చైర్మన్ లెవెల్లో కూడా తీసుకున్న నిర్ణయం కాదు, ఇంకా పైన చైర్మన్లు ఎవడి వాటా వాడు తీసుకున్నాడు. వీడి వాటా వీడు, వాడి వాటా వాడు, వాడి వాటా వాడు, మొత్తం వాటాలు. వెంకటేశ్వర స్వామి భక్తిని క్యాష్ రూపంలో మార్చుకొని వాటాలు కొట్టేశారు. అది ఇక్కడ జరిగింది. అందుకని దీని వెనక మామూలుగా ఏదో వైవి సుబ్బారెడ్డి పిఏ వచ్చి 50 లక్షలు తీసుకోవడంతో ఆగలేదు. భూమన కరుణాకర్ రెడ్డిని కూడా పిలవాలి, భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించాలి. ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో చాలా వివరాలు తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పిలవాలి. సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రీఫింగ్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ కల్తీ లడ్డు ఇట్ట జరిగింది, ఆవులకి ఈ ఆకులు పెడితే ఆ విధంగా పాలు వస్తాయి, ఆ ఆకులు పెడితే ఈ విధంగా పాలు వస్తాయి అని చెప్పిన వ్యక్తి సైంటిస్టు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి అడగాల్సిన అవసరం ఉన్నది. అందుకని తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అంత చిన్న వ్యవహారం కాదు. ఇప్పుడు పాపం బండింది. ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు. ఈ ధర్మారెడ్డి గురించి ఇప్పుడు చెప్పాల్సింది విజయసాయిరెడ్డి గురించి అప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తారు వీళ్ళంతా. విజయసాయిరెడ్డిని ఏమన్నారు? కోర్టు అన్నారు. నువ్వే కదా పెట్టుకుంది, నువ్వు 2 సార్లు రాజ్యసభ ఇచ్చావు కదా. ధర్మారెడ్డి అసలు ఆ ధర్మారెడ్డి ఆ పోస్టుకే అనర్హుడు. అది ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్టు. ఒక అనర్హుడిని తీసుకొచ్చి నువ్వెట పెట్టావు? పెట్టడమే కాకుండా నువ్వు అంచెలంచెలుగా ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ఫుల్ టైం ఈఓ వరకు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోయినావు. ఒక నాన్ ఐఏఎస్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎట్ట పెట్టావు నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీకు వాటా లేకపోతే? అందుకని ఇందులో ప్రధానమైన నిందితుడు, ప్రధానమైన దోషి జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ప్రజలందరి అభిప్రాయము. ఆ డైరెక్షన్లో కేసు దర్యాప్తు జరగాలి. లక్కీగా అదృష్టవశాత్తు స్వామివారి ప్రమోదం మేరకు ఈ ధర్మారెడ్డి కూడా అప్రూవర్గా మారి ఉన్నాడు. కాబట్టి ఈ మొత్తం చివరిదాకా తాడేపల్లి ప్యాలెస్ వరకు ఉన్న లింకులు మొత్తాన్ని సిబిఐ బయటికి తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తిని ప్రజల్లో మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయాలి. అప్పటి వరకు ఈ దర్యాప్తు పటిష్టంగా కొనసాగాలని, దోషులు ఒక్కొక్కడు దొరకాలని, ఈ కుట్ర మొత్తం భగ్నం కావాలని మనం స్వామివారిని ప్రార్థిద్దాం. Please subscribe to Leo News for more videos.